మీరు ఏ ఇష్యూ అయినా పోతా ఉన్నారు, ఇష్యూ టేకప్ చేసి ముందుకు పోతా ఉన్నారు కదా. ఇది నిజంగా అక్కడ సమస్యను పరిష్కరించడం కోసమా లేకపోతే మీ స్వలాభం కోసమా? బరాబర్ సమస్యను పరిష్కారం చేయడం కోసమే. పరిష్కారం అవుతుందా కదా తర్వాత సంగతి. కానీ మీ స్వలాభం ఉన్నదా లేదా? స్వలాభం దేనికి ఉన్నది? ఏడు ఉన్నది అనుకుంటున్నావు? పొలిటికల్ ఎజెండా. పొలిటికల్ ఎజెండా కావాలంటే ఇంతకుముందు ఎప్పుడో నేను అయిటోని కదా. నాకు నేనేందో కొత్తగా నిన్న మొన్న వచ్చి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అట్లా పెట్టొచ్చిన బాపతోలం కాదు కదా. నేను మా ఫాదర్ నుంచి మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా నాన్న ఫస్ట్. ఎందుకు కాలేకపోయినారు మీరు? నాకు పెద్దగా దానికన్నా సమస్యలు ఎక్కువ. నాకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్. తెలంగాణ ఎమ్మెల్యే కావాలి, ఓ ఎమ్మెల్సీ కావాలి, లేకపోతే ఓ రాజ్యసభ మెంబర్ కావాలి, ఇట్లాంటివి ఏం లేవా? నాకు లేవు, అస్సలే లేవు. కానీ ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే అవుతారా? ఇప్పుడు ఆ పార్టీలలో పోయి అవు నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆడిపోతే బానిసత్వం చేయాలి. ఇలా ఏ సమస్య గురించి మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితి లేదు కదా. తెలంగాణలో విగ్రహాలు పెడుతున్నారు అని అంటే అస్తిత్వానికి అడ్డొచ్చినప్పుడు పోయి మాట్లాడాలంటే మాట్లాడని పరిస్థితి. నోరు మూసుకొని కూర్చోవాలి. వెలుగుమట్ల ఇన్సిడెంట్ జరిగింది, వెలుగుమట్ల గురించి మాట్లాడద్దు, ఇండ్లు కూడా మాట్లాడద్దు, సపోర్ట్ చేయాలి. లేదు నువ్వు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇస్తలేవు అని చెప్పని అడిగే పరిస్థితి ఉండదు. ఇలా విషపు కూడు తినుకుంటా పిల్లలు, చిన్న పిల్లలు 100 మందికి పైన చచ్చిపోయినరు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా. పోయిన గవర్నమెంట్ చచ్చిపోయారు, ఈ గవర్నమెంట్ లో కూడా. లాస్ట్ గవర్నమెంట్ లో ప్రజల పక్షం ఉన్నాము, ఈ గవర్నమెంట్ లో కూడా మళ్ళీ ప్రజాపక్షం ఉండే కొట్లాడినాం కదా. సో ఇటువంటి ఏ ఇష్యూస్ అయినా నోరు మూసుకొని కూర్చోవాలి. సంగంరెడ్డి పృథ్వీరాజ్కి ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలని ఉందా లేదా? ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు నాకు మొన్నటి వరకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా. ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే నేను ఎప్పుడో చంద్రబాబు దగ్గర ఎన్ని రోజులు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అని అంటారు. చెప్తానండి. అనివార్యమైన పరిస్థితి. నేను కాదు, ఇట్లా ఆలోచించేటువంటి వాళ్ళు హౌస్ లో ఉండాలని చెప్తున్నాను నేను. ఇటువంటి ఆలోచన కొత్త తరం యువతరము హౌస్లలో ఉండాలి. అట్లా ఉంటేనే పరిష్కారం అవుతాయి. ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా నిరుద్యోగుల గురించి అవుట్ రైట్ గా నిలబడి మాట్లాడినోడు లేడు ఇప్పటికీ. చూడండి, రోడ్ల మీదకి వస్తూ నిన్న రాత్రి కూడా లాఠీ చార్జ్ అయింది. రాత్రి పిల్లల మీద, ఫ్రెష్ పిల్లల మీద పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు 19,000 నోటిఫికేషన్లు ఉన్నాయి. దాన్ని ఆ 19,000 వేయకుండా మీరు 5,000 వేస్తున్నారు. 19,000 వేయండి దయచేసి అని చెప్పని వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేస్తుంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో వాళ్ళ మీద రాత్రికి ఎఫ్ఐఆర్లు అయినాయి. నా దగ్గర ఉంది. మీరు రాత్రి పిల్లలు 11:30 ఇంటికి ఫోన్ చేసి ఒకటే ఏడుస్తారు, అన్న మా భవిష్యత్తు గురించి కదా ఊర్లకి వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చొని మాకు సావు తప్ప వేరే సరైనం లేదు, కేసులు పెట్టుడేందన్నా, ప్రొటెస్ట్ చేస్తున్నాం, వేకెన్సీలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు కదా అని. మరి ఓట్లేసి లైసెన్సులు ఇచ్చి మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడమని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఒకరు వాళ్ళ రెస్క్యూకి వచ్చి మాట్లాడతలేరు కదా. ఇలా తెలంగాణ రెస్క్యూకి వస్తలేరు, ఇటువంటి రెస్క్యూకి వస్తలేరు. ఇలా బడులు బంద్ చేస్తున్నారు. 23,000 బడులు బంద్ చేస్తా అని ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి అట్లా బంద్ చేస్తావా అని చెప్పి నువ్వు మాట్లాడినోళ్ళరా? అన్ని రాజకీయ పార్టీల గురించి అడుగుతున్నాను నేను. ఆల్ పొలిటికల్ పార్టీస్ అనివార్యంగా ఉస్మానియా చదువుకున్నటువంటి చదువుకొని బయటకు వచ్చి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా నా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎందుకైతే లేదని చెప్పని అడుగుతలేరు. అందుకని అట్లా అడగాల్సిన అవసరం ఉంది. పరిష్కార మార్గాల సైడ్ తీసుకుపోవాల్సినటువంటి నాయకత్వం తెలంగాణకు అవసరం ఉంది కాబట్టి ఇలా కావాల్సిందే. సంగంరెడ్డి పృథ్వీరాజ్ పార్టీ పెట్టబోతుందా? ఎస్, బరాబర్ తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రాబోతున్నది. ప్రజల తరఫుకెళ్ళి వస్తుంది, ప్రజల మన్ననతో వస్తుంది. బరాబర్ ఆ లైన్ లో పనిచేస్తున్నాం. పెడుతున్నారా? పనిచేస్తున్నాం. పార్టీ నడపాలంటే ఆషామాషి కాదు కదా, డబ్బులు కావాలి. ఉన్నాయా మరి? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇది $1 మిలియన్ క్వశ్చన్ అందరికి. వాస్తవం కూడా ఇలా పార్టీలు పైసలు లేకుంటే ఏది నడవాయి. అది చేసి పెట్టిరు. అట్లా వాతావరణం చేసిరు. ఒక ఎమ్మెల్యే నిలబడితే 100 కోట్లు పెడుతుంది భయ్. కానీ మరి 100 కోట్లు పెట్టి నిలబడ్డ ఎమ్మెల్యే రేపు 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. రాజకీయము, అధికారం అనేది ఒక దందా అయిపోయింది, బిజినెస్ అయిపోయింది, వైట్ కాలర్ బిజినెస్ అయిపోయింది. మొత్తం పాలిటీషియన్స్, నేను చాలా సిగ్గుపడి చెప్తున్నా, అందరు కూడా లంగ దందాలే చేస్తున్నారు మొత్తం పాలిటీషియన్స్ మొత్తం. సో అటువంటిది కాకుండా ప్రజలు పైసలు తీసుకొని ఓటేస్తే దొంగలు వచ్చి కూర్చుంటారు. నువ్వు సర్పంచ్ కూడా, సర్పంచ్ ఇలా ₹1 కోటి 50 లక్షలు లేనిది లేదు. 50 లక్షలు ₹1 కోటి భూములు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, అప్పులు తీసుకురావాలి, భార్య నగలు అమ్ముకొని నిలబడాలి. నీకు పైసలు రావు, ఆత్మహత్యలు అవుతున్నాయి. అట్లా చాలా కుటుంబాల దగ్గర నేను పోయినా. ప్రజలు పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేటువంటి జీరో బడ్జెట్ బరాబర్, అది తప్ప జనానికి వేరే దారి లేదు. అది కూడా చెప్తున్నా. చెప్పినటువంటి అంశాలతోటి, ఎజెండా తోటి వచ్చిన వాళ్ళు, కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కన్వర్ట్ అయ్యి మీ చేత తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? సరే, ఎవరు ఎవరు అట్లా వచ్చి పైసలతోని కాకుండా దందాలు చేయకుండా చేసి నేను రాజకీయాలు చేస్తున్నా అన్నోళ్ళు నాకు తెలిసి అయితే
గత 25-30 ఏళ్ల నుంచి అయితే నేను చూస్తున్న కాడికెళ్ళి అయితే పవన్ కళ్యాణ్ అని డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆయన అట్లనే వచ్చిండు, అట్లనే చేసిండు. పవన్ కళ్యాణ్ సామాన్య మనిషి అబ్బాయి, నువ్వు కూడా బడే చెప్తావు. ఆయన దగ్గర ఎన్ని పైసలు లేవు, కోట్లు 100 కోట్లు ఆయన దగ్గర. వాళ్ళు ఒక సినిమా తీస్తే 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి కదా పైసలు. ఆయన మామూలు మనిషా? ఆయన హైదరాబాద్ లో ఒక వాడ కొంటాడు, అని పైసలు ఆయన దగ్గర చెప్పుకుంటారు వాళ్ళు బయటకు అట్లా. ఆయన లైఫ్ స్టైల్ ఏంది, ఆయన అలీషాన్ కథలు ఏంటిది. వాళ్ళు వచ్చి ఇంకోటి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ పెట్టినప్పుడు పైసలు ఉల్టా టికెట్లకు పైసలు తీసుకొని ఇచ్చారు కదా, అది జనానికి మొత్తం తెలుసు. అట్లనే వాళ్ళు బాగా బదనామైంది ఇక్కడ. ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర ఒకరి దగ్గర 50 కోట్లు, ఒక దగ్గర 30 కోట్లు, ఇట్లా అప్పుడు జనానికి అంతా తెలిసింది కదా. అట్లా చూసి అచ్చా చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా పైసలు తీసుకొని టికెట్లు ఇస్తారా అనేది వాళ్ళ మీద జనం లోపల కూడా అది వచ్చే వ్యతిరేకత భావన కూడా వచ్చింది కదా. అట్లా కొన్ని 100 కోట్లు వాళ్ళు సంపాదించారు అనేది కూడా అభియోగం వాళ్ళ మీద ఉన్నది కదా. వాళ్ళు తక్కువలు కాదు, ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి. నువ్వు ఆ ఎగ్జాంపుల్ అది తప్ప ఎగ్జాంపుల్.